వెల్కమ్ టు N2 న్యూస్. తాడిపల్లిలో ఎవరైతే ఉన్నారో నక్సల్ ప్రముఖ పాత్ర వహించారు. ఆయన తిరిగిరి జిల్లాలో నక్సల్బరి అనే గ్రామంలో 53 సంవత్సరాల క్రితం ఆయన చేసిన పోరాట ఫలితంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎర్ర జెండా వ్యతిరేకతతో సిపిఎం సృష్టించి ఆడోడు బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా విశ్వ బావుకానికి పార్టీలో కొనసాగుతున్నాడు. కూడా ఆయన సైన్యాన్ని కావాల్సింటున్నారు. ఈ రోజున మనం చూసుకున్నట్టయితే ఈ రోజు మోదీ కాలంలో విప్లవకారుల మీద ప్రజాస్వామిక వాదుల మీద అప్పటికి విమర్శించి వ్యాఖ్యం చేస్తుంది. కేంద్ర విప్లవకారులు మనం చూసుకుంటే ఆసాల్లో ఆపరేషన్ వేలాది సైన్యాన్ని దించి అక్కడ మావోయిస్టుని అడ్డుపడుతున్నారు. అన్ని కూడా భారీ ఎక్స్పోర్ట్ చేసింది, చనిపోవడం జరిగింది. మేము అడుగుతున్నాం. ఈ రోజున పార్టీలో అమరవీరు గురించి మాట్లాడుతున్నాం. అలానే నిన్న కాక మన పాకిస్తాన్ తో జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నాం. కానీ మన దేశంలో పౌరులు ఈ దేశంలో ప్రజలకు కూడా సౌకర్యాలు కావాలని, అలానే ఈ సాటి సంపదలు కంగాలని మరి వాళ్ళు పోరాడుతున్న వాళ్ళ మీద కథేసిన దాడి చేస్తున్నాం. ఆపరేషన్ కగారు పేరుతో 10 మందిని నరవేద కొనసాగిస్తున్నాం. మార్చి 2026 నాటికి మావోయిస్టు పార్టీ లేకుండా చేస్తానని చెప్పి ఆవాసులు చేరుతున్నారు. ఈయన కమ్యూనిజం ఏదైతే ఉందో అది అజేయమైంది. దాన్ని అంచడం అనేది ఒకరి వల్ల కాదు. ఈయన అనేక దేశాల్లో, రష్యాలో కానీ చైనాలో కానీ అనేక దేశాల్లో మోడీ పాలన సామరస్యవాదానికి శక్తిగా వహిస్తూ భారతదేశంలో ఉన్న వ్యవసాయాన్ని కూడా తాకట్టు పెట్టాలని ప్రయత్నం చేసి ఆ ఢిల్లీలో ప్రదేశం రైతాంగం తిరుగుబాటు చేశారు. 13 నెలల పాటు 750 మంది త్యాగాల ఫలితంగా మోడీ లాంటి నిరంకుశులు కూడా దిగొచ్చి నల్లకట్టాలు రద్దు చేసుకోవడం జరిగింది. ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఉంటే డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున గనక ప్రభుత్వ సంపద ఉన్నాయి, పబ్లిక్ రంగాన్ని కారు చౌకగా ఆదాని అంబానీని కట్టబెడుతున్నాం. ఇది మనం ఉద్యోగ ప్రాంతంలో మనం చూస్తున్నట్లయితే వేలాది ఎకరాల ఫారెస్ట్ ఉన్నాయి. ఇదే చిత్తపూడి గ్రామంలో మరి ఫారెస్ట్ ని ఆరుగోలపేట అడవిలో దాదాపు 1600 ఎకరాల భూముల్లో పేదలు సాగు చేసుకుంటే వారికి ఎటువంటి పత్రాలు ఇవ్వకుండా బడాబడా భూస్వాములకి ఫారెస్ట్ సెటిల్మెంట్ ద్వారా చూస్తున్నారు. మేము ఇదే గ్రామం నుంచి మరి వందలాదిగా ఒక ఫారెస్ట్ సెటిల్మెంట్ కోర్టు కూడా వెళ్ళి అక్కడ సెటిల్మెంట్ కోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు మేము అడిగేదంటే ఇక్కడ 125 ఎకరాలు పైగా ఫారెస్ట్ గా నమోదు కాని భూములు ఉన్నాయి. రెవెన్యూ అధికారులు తక్షణం వాటిని విడగొట్టి పేద ప్రజలకి ఆ భూములు ఇవ్వాలని చూస్తున్నాం. అలానే ఇక్కడ ఎన్డీఏ పాలన ఏదైతే ఉందో చంద్రబాబు పాలన కూడా ప్రజలకు సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగింది. కానీ ఏ ఒక్క హామీ అమలు జరగలేదు. ఈ రోజున సంవత్సర కాలం పూర్తయింది చెప్పేసి ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు. ప్రజలకి కనీసం ఉండటానికి ఇళ్ల స్థలం కూడా ఇవ్వని పరిస్థితులు దేశంలో కనిపిస్తున్నాయి. ఈ రోజున పీఎం కోడ్ అనే పేరుతో 2 లక్షల మందికి ఈ రోజున అవకాశాలు కల్పించడం ద్వారా పేదరికం తొలగిస్తామని చెప్పారు. అది ఎంత కూడా అవాస్తవం కాదు. ఈ రోజున కనుక మోడీతో చేతులు గడిచిన పవన్ కళ్యాణ్ కానివ్వండి, చంద్రబాబు కానివ్వండి, పేద మీద బలహీన వర్గాల మీద ముస్లిం మీద చేసిన దాడులకు వ్యతిరేకంగా మతోన్మాద పాశ్చాత్యానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. వామపక్ష ప్రజాస్వామ్య శక్తులు అందరూ కూడా సమైక్యంగా ఉద్యమించాలని కోరుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆదానితో శక్తి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈరోజు 1,20,00,000 మంది ప్రజల మీద ఈరోజు విద్యుత్ ద్వారాలు పడుతున్నాయి. మనంతా కూడా కోసమని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. శక్తి ఒప్పందం ఏదైతే ఉందో రద్దు చేయాలని వామపక్షాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఆందోళన చేస్తున్నాయి. 2 కూడా చంద్రబాబు వరల్డ్ బ్యాంక్ ఆదేశాలతో
విద్యుత్ సంస్థలు చేపడితే వాళ్ళు బషీర్ బాబులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ఆయన ఆందోళన ఫలితంగా ముగ్గురు కామ్రేడ్ సమరులు అయ్యారు. వారి త్యాగాల ఫలితంగా ఇప్పటి వరకు కూడా ఉచిత విద్యుత్ రైతులకు వస్తుంది. ఈ రోజు చూస్తున్నట్టయితే మళ్ళీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మళ్ళీ ప్రజల ఎత్తి మీద 1,20,000 రూపాయల విద్యుత్ భారం వేయటానికి ప్రయత్నం చేశారు. రేపు ఆగస్టు 5వ తారీఖున పెద్ద ఎత్తున మనందరం కూడా కదిలివెల్లి మండలాల దగ్గర ఏదైతే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అలా ట్రూ ఆఫ్ ఛార్జీలు తగ్గించాలని, అలానే స్మార్ట్ మీటర్లు రద్దు పెట్టకూడదని చెప్పేసి మనం పెద్ద డిమాండ్ చేయాలనుకుంటున్నాను.